Naidu's role of the Laddu, Nitish's temple play in BJP shadow, allies make their move. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ చాలా ప్రముఖంగా ప్రచురించిన ఒక కథనం జాతీయ స్థాయిలో ప్రీమియం స్టోరీ కాబట్టి ఇక్కడ ఎక్కువగా అందుబాటులో ఇది ఉండకపోవచ్చు. దీనికి ప్రతి స్టోరీతో పాటు ఈ ఫోటో కూడా వాళ్ళు ప్రచురించారు. అంటే ప్రధానమంత్రి మోదీతో ఆయన బలపరుస్తున్న నెంబర్ 1 నెంబర్ 2గా ఉన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి, ఆయన తెలుగుదేశం, ఈయన జేడీయూ అధ్యక్షుడు. ఇద్దరు కూడా చెప్పేది ఏంటి అంటే వీళ్ళిద్దరూ కూడా బీజేపీ నీడలో ఉన్నందువల్ల తమ రాజకీయ పునాది ఎక్కడ దెబ్బతినిపోతుందో, హిందూ ఓట్లని బీజేపీ తీసుకుపోతుందేమో అనే ఒక ఆందోళనలో వీళ్ళు పడిపోయారు. సో దాన్ని తట్టుకోవడం కోసం తాము మళ్ళీ మత రాజకీయాలు కొంచెమన్నా తీసుకురావడానికి వ్యూహాలు, అంశాలు కనీసం లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఇక్కడ ఆరోపణ. పైగా తెలుగుదేశం విషయంలో పవన్ కళ్యాణ్తో జనసేనతో కూడా పోటీ ఉందని కూడా ప్రత్యేకంగా రాశారు. నితీష్ కుమార్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు లడ్డూ వివాదం. లడ్డూలో కల్తీ ఉన్నా, అక్కడ అవినీతి ఉన్నా ఆ చర్యలు తీసుకోవచ్చు, కానీ దాన్ని పెంచి మతాల మధ్య సమస్యగా ముస్లిం క్రైస్తవ మతాలు తీసుకొని వచ్చి పోటీ పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు, ఆయన దాన్ని మరింత ఎందుకు పెంచుతున్నారు? జనసేన అలా పెంచుతుంటే తెలుగుదేశం పార్టీ ఊరుకుంటుందా? వాళ్ళది అడ్వాంటేజ్ అవుతుందని ఒక భయం వీళ్ళకు ఉంటుంది కదా. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అలా చేస్తున్నాడు? ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యాసంలో ఏమనెత్తుతుంది. జనసేన ఒక విధంగా శివసేనలాగా వ్యవహరిస్తుందేమో, శివసేనలాగా మారిపోతుందేమో అని. శివసేన మనకు తెలుసు కదా, బీజేపీకి న్యాచురల్లీ సహజ స్నేహితురాలు. శివసేన ఒకటే అన్నట్టు చాలా సార్లు సంవత్సరాలు గడిచింది. ఈ మధ్య అది చీలిపోయి ఒక వర్గం బీజేపీతో కలిసింది, ఒక వర్గం కాంగ్రెస్ ఎన్సీపీతో ఉంది అనుకోండి. అందులో ముఖ్యమైన అంశం ఏంటి? శివసేన బీజేపీ హిందుత్వాన్ని సరిగ్గా ప్రోత్సహించడం లేదు, మేము వాళ్ళకంటే కూడా చాలా వీరోచితంగా హిందుత్వాన్ని పెంచుతామన్నది శివసేన బయలుదేరినప్పుడున్న ప్రధానమైన అంశం. ఉదాహరణకు బాబ్రీ మసీదు విధ్వంసం చేసింది శివ సైనికులే అని ఉంటే అప్పుడున్న బాల్ ఠాకరే ఏమన్నాడు? మా వాళ్ళు అయితే నేను చాలా గర్వపడతాను అన్నాడు. బీజేపీ వాళ్ళు ఏదో కాదు, మత సంస్థలు అది తప్పుకోవడానికి కొంత ప్రయత్నం చేశారు, కానీ బాల్ ఠాకరే అలా అన్నారు. కాబట్టి అలా శివసేన ఇప్పుడు చీలిపోయి, రెండవది బీజేపీ ఏకపక్షంగా ఉంది, మోదీ పాలనతో కుదరట్లేదని వాళ్ళు ఇటు కాంగ్రెస్ ఎన్సీపీ వామపక్షాలు ఈ సెక్యులర్ వైపు వాళ్ళు వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళ మౌలిక సిద్ధాంతాలు మారాయో లేదా భవిష్యత్తు చెప్పాలి. ఇంకా ఒక ఆయన ఇప్పుడున్న షిండే అచ్చంగా ఆయన శివసేన, ఆయన బీజేపీతోనే కొనసాగుతున్నాడు. కాబట్టి శివసేన బీజేపీని మించి హిందుత్వ శక్తిలాగా కనిపించడానికి ఎలా పెనుగులాడుతుందో, ఆడిందో ఆ పని చేయాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ జనసేన తరఫున అని కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. జనసేన కూడా తెలుగుదేశం కంటే బీజేపీ కంటే మేము ఎక్కువ హిందుత్వం అని చెప్పడం కోసమే ఆయన ఇంత తీవ్రంగా మాట్లాడారు. అవన్నీ నేను మీతో పంచుకున్నాను, నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు. కాబట్టి ఇది జనసేన అంత చేస్తుంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఊరుకుంటారు, వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలి కదా. ఇలా ఇది ఒక వలయంలాగా, సర్కిల్ లాగా తయారవుతూ ఉంది అనే ఒక పరిశీలన, విశ్లేషణ ఇందులో ఉంది. నిజానికి ఇది ఒక హెచ్చరిక కూడా. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తెలియకుండానే మత రాజకీయాలు ఏ విధంగా ప్రవేశిస్తాయి, వాటి ప్రభావం నుంచి తాము కూడా పోటీ పడడానికి ఎలా ప్రయత్నిస్తారని. ఇప్పుడు చూడండి, తెలుగుదేశం జనసేన ఎందుకు, జగన్మోహన్ రెడ్డి కూడా 28వ తారీఖున ఆలయాలన్నిటి ముందు పూజలు చేయాలి, దీన్ని ఎదుర్కోవాలంటే ఆయన కూడా ఒక విధంగా ఈ లైన్లోకి రావడానికి ఆయన కూడా పోటీ. అంటే ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇప్పుడు మనకు తెలుసు ఈ 3 ప్రాంతీయ పార్టీలు బీజేపీతో ఉన్నాయని. ఈ అధ్యాయంలో కూడా వాళ్ళు ఉంటున్నారు. ఇంకా నితీష్ కుమార్ సంగతి ఏంటి అంటే, సీతామర్హి అనే ఒక ప్రదేశం బీహార్లో, అది సీతతో ముడిపడి ఉంది అని, రామాయణ సీతతో. అందుకని దాని గురించి ఎప్పటి నుంచో ఉంది, అప్పుడేం చేయలేదు. కానీ అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగాక 8 మాసాల తర్వాత
నితీష్ కుమార్ ప్రధాని మోదీకి లేఖ రాస్తారు. సీతమ్మ వారి పుట్టిన ప్రదేశమైన దీన్ని కూడా మనం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మా ప్రయత్నం మేము చేస్తాము, కేంద్రం నుంచి మీ సహకారం కూడా కావాలి అని ఆయన అడుగుతారు అన్నమాట. అంటే నెమ్మదిగా రామ జన్మభూమికి పోటీగా లాగా ఒక సీత జన్మభూమిని ఇక్కడ తీసుకుని రావాలని నితీష్ కుమార్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ మధ్య ఒక ప్రచ్ఛన్నమైన యుద్ధం లేదా పోటీ సాగుతూ ఉంది. వీళ్ళు ఇలా చేసిన కొద్ది బీజేపీ తనని పునాది వీళ్ళకి ఎక్కడ పోతుందో ఆ రంగంలో వాళ్ళు మళ్ళీ తీవ్రం చేస్తారు. సో ఇదంతా ఒక దుష్ప్రభావానికి, కలుషిత వాతావరణానికి దారితీస్తుంది. ఇప్పటికే మనం అది చూస్తున్నాము. కాబట్టి కీలకమైంది. ఎంతసేపు జగన్, వైసీపీ, టీడీపీ, జగన్, చంద్రబాబు అక్కడే తిరుగుతున్న మన చర్చ జాతీయ కోణంలో చూడాల్సిన ఒక అవసరాన్ని మనకు ఈ వ్యాసం గుర్తు చేస్తుంది.